imagery is nothing but it creates a picture in the reader's mind. Okay, it creates a picture in the reader's mind using the words. Like we'll be using the words, with those words it creates a picture in the reader's mind using the five senses. ఈ ఇమేజరీ ఏంటంటే ఆ వర్డ్స్తో వివిడ్ డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ తోటి రీడర్స్ మైండ్ ఆ వర్డ్స్ చదువుతూ ఉంటే ఒక రకమైన పిక్చర్ అనేది లోపల మన మైండ్లో క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట, మన ఫైవ్ సెన్సెస్ యూజ్ చేసుకొని. సో ఈ ఇమేజరీలో టోటల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజరీస్ ఉంటాయి. లైక్ మన ఫైవ్ సెన్సెస్ ఎలా ఉన్నాయి? ఫైవ్ సెన్సెస్ ఏంటి? వాట్ ఆర్ ద ఫైవ్ సెన్సెస్? సైట్, సౌండ్, స్మెల్, టేస్ట్, టచ్ కదా, ఇవన్నీ ఫైవ్ సెన్సెస్. సో మన కళ్ళ ద్వారా ఏదైతే చూస్తామో దాన్ని విజువల్ ఇమేజరీ అంటారు. ఓకేనా, అర్థమవుతుందా? దట్ ఈస్ కాల్డ్ అస్ విజువల్ ఇమేజరీ. అంటే యూజ్ చేసే వర్డ్స్ ఉంటాయి కదా. సపోజ్ ఇఫ్ ఐ సే ద గోల్డెన్ సన్ షోన్ బ్రైట్లీ అన్నాను అనుకో, మనకి దానివల్ల ఏమవుతుంది? ఆ విజువల్ ఇమేజ్ వస్తుంది అనమాట. అంటే ఆహా సన్షైన్ గోల్డ్గా చాలా బ్రైట్గా ఉందన్నమాట అని చెప్పి మన మైండ్లో ఒక రకమైన ఇమేజ్ అనేది మనం డెవలప్ చేసుకుంటాం అనమాట అలాంటి వర్డ్స్ చదివినప్పుడు. అందుకని ఆ వర్డ్స్ యూజ్ చేసి మనకి ఏదైతే రాస్తారో ఇది ఫిగరేటివ్ లాంగ్వేజ్ యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ వన్ సౌండ్. సౌండ్ ద్వారా ఉండే ఇమేజరీ ఒకటి. లైక్ ద లీవ్స్ రసల్ సాఫ్ట్లీ. రస్లింగ్ సౌండ్ అంటే ఏంటి? డ్రై లీవ్స్ ఏవైతే ఉంటాయో వాటి సౌండ్ చాలా సాఫ్ట్ సౌండ్ వస్తుంది చూడు, ఆ సౌండ్ అనేది రస్లింగ్ సౌండ్ అంటాము. సో ఎప్పుడైతే మనం ద లీవ్స్ రసల్డ్ సాఫ్ట్లీ అన్నామో అందులో మనకేంటి? లీవ్స్ యొక్క శబ్దం గురించి చెప్తున్నారు, రైట్? లీవ్స్ యొక్క శబ్దం గురించి చెప్తున్నారు కాబట్టి దట్ ఈస్ ద ఇమేజరీ రిలేటెడ్ టు సౌండ్. దాన్ని ఆడిటరీ ఇమేజరీ అంటారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్మెల్. ద ఫ్లవర్ స్మెల్ స్వీట్. అబ్బాయి ఫ్లవర్ స్మెల్ ఎంత స్వీట్గా ఉంది అన్నామనుకో, సో ఆ వర్డ్స్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? మన మైండ్లో ఎలాంటి ఇమాజినేషన్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం? విజువలైజ్ చేసుకుంటాం అనమాట. రీడర్ ఎవరైనా కూడా విజువలైజ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఒకటి చదివామనుకో, దాన్ని బట్టి మనం ఎవరైతే చదువుతారో ఆ రీడర్ మైండ్లో దాని విజువలైజేషన్ వస్తుంది. ద ఫ్లవర్ స్మెల్ స్వీట్ అన్నాను అనుకో, దాన్ని బట్టి ఓ ద ఫ్లవర్ స్మెల్ స్వీట్, అబ్బా ఇలా ఫీల్ అవుతాం. అంటే మన మైండ్లో ఒక విజువలైజేషన్ వస్తుంది. ఆ స్మెల్కి సంబంధించినటువంటి ఇమేజ్ ఏదైతే మన మైండ్లో ఉంటుందో దాన్ని ఆల్ఫాక్టరీ ఇమేజరీ అంటారు. ఓకే, సో సైట్ ఫినిష్డ్, సౌండ్ ఫినిష్డ్, స్మెల్ ఫినిష్డ్. వాట్ ఆర్ ద నెక్స్ట్ వన్స్? టేస్ట్ అండ్ టచ్. టేస్ట్కి సంబంధించిన ఇమేజ్. సపోజ్ ఇఫ్ ఐ సే ద మ్యాంగో టేస్ట్ జ్యూసీ అండ్ డెలిషియస్ అన్నాను అనుకో, మ్యాంగో టేస్ట్ జ్యూసీగా ఉంది అన్నప్పుడు నీ నోట్లో ఇట్లా నీళ్ళు రావాలన్నమాట. ఓకే, అంటే నీ మైండ్లో ఆ విజువలైజేషన్ వచ్చేస్తుంది. అట్లాంటప్పుడు టేస్ట్కి సంబంధించిన ఇమేజరీ అది గస్టేటరీ ఇమేజరీ అంటారు దాన్ని. నెక్స్ట్ వన్ టచ్. టచ్కి సంబంధించి 5 సెన్సెస్లో 4 అయిపోయాయి కదా. టచ్కి సంబంధించినటువంటి ఇమేజరీ. ద ఐస్ ఫెల్ట్ కోల్డ్. ఓ మై గాడ్ ద ఐస్ ఫెల్ట్ కోల్డ్ అన్నాను అనుకో, ఐస్ చాలా కూల్గా ఉంది అన్నప్పుడు టాక్టైల్ ఇమేజరీ అంటారు దాన్ని. ఇలా ఇమేజరీ అనేది ఏంటంటే ఏమీ లేదు, ఇమేజరీ ఈజ్ నథింగ్ బట్ వర్డ్స్ ప్లస్ సెన్సెస్. యువర్ సెన్సెస్ విల్ బి దేర్ నా, వర్డ్స్ ప్లస్ సెన్సెస్ ప్లస్ ఇమాజినేషన్. వర్డ్స్ని బట్టి మన సెన్స్ ద్వారా దాన్ని, అంటే ఆ వర్డ్స్లో ఉండేటువంటి సెన్స్ దేనికి సంబంధించింది అయితే దాన్ని మనం ఇమాజిన్ చేసుకొని ఆ రీడర్ అనేవాళ్ళు ఫీల్ అవుతారనమాట. సపోజ్ ద షార్ట్ ఎగ్జాంపుల్, ద కూల్ బ్రీజ్ టచ్డ్ మై ఫేస్. ఓ మై గాడ్ ద కూల్ బ్రీజ్ టచ్డ్ మై ఫేస్ అన్నాను అనుకో, చల్లగా. అంటే ఆ కూల్ బ్రీజ్ అనేది ఇలా టచ్ అయినప్పుడు టైప్ ఏమవుతుంది అక్కడ? వాట్ ఈస్ ద టైప్ దేర్? టచ్. ద కూల్ బ్రీజ్ టచ్డ్ మై ఫేస్. ఫేస్ని టచ్ చేసింది. టచ్కి సంబంధించిన ఇమేజరీ ఏంటి? టాక్టైల్ ఇమేజరీ, రైట్? ఇమేజరీ అసలు ఎందుకు రాస్తారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇమేజరీ? నథింగ్ బట్ ఇట్ మేక్స్ ద రైటింగ్ ఇంట్రెస్టింగ్. ఇట్ హెల్ప్స్ రీడర్స్ టు ఇమాజిన్ సీన్స్ క్లియర్లీ. అంటే ఒకటి చదివినప్పుడు ఆ సీన్ అనేది క్లియర్గా ఇమాజిన్ చేసుకుంటారు అనమాట. అండ్ దానివల్ల ఏమవుతుంది? ఒక రకమైన ఎమోషన్ కానీ ఒక రకమైన
ఫీలింగ్ అనేది లోపల మనకి డెవలప్ అవుతుంది చదివేటప్పుడు. దట్స్ ఆల్. ఇమేజరీ ఈజ్ నథింగ్ బట్ వర్డ్స్, సెన్సెస్, ఇమాజినేషన్. The purpose of imagery is it makes the writing interesting, more and more interesting, and it helps the readers to imagine scenes clearly. It creates emotions and feelings. That's all. Okay.